హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 37 ఐ థింక్. సో ఈ ఎపిసోడ్ 37లో చాలా మంచి మంచి న్యూసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో అన్నీ కూడా మీకు ఏది బోర్ కొట్టే న్యూసెస్ కాదనమాట. ప్రతిది కూడా వర్త్ యువర్ టైం అనిపిస్తుంది. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఎగర్గా వెయిట్ చేసే కొన్ని క్రేజీ న్యూసెస్ కూడా ఉన్నాయి లాస్ట్ వీక్లో కాకుండా. సో డోంట్ మిస్ ఇట్. ఈ ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళి ఆలోచించకుండా న్యూసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే బిగ్ న్యూస్ తోటి స్టార్ట్ చేద్దాం. అది లార్డ్ ఆఫ్ ద మిస్టరీస్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం దీని సీజన్ 1 కంటిన్యూ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అంటే ఈ యానిమేకి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. కొంతమంది అర్థం కాక పక్కన పడేశారు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందో నాకేం అర్థం కాలేదు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు ప్రాపర్గా కొంచెం అటెన్షన్ ఇస్తే సిరీస్కి. వీళ్ళు యాక్షన్ స్టఫ్ చూసే వాళ్ళకి అంత ఎక్కదనుకోండి. సో ఇది చూసుకుంటే ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద మిస్టరీస్ కంప్లీట్ సిరీస్ అడాప్టేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. దీని యొక్క లైట్ నావెల్ని యానిమేస్ కింద కంప్లీట్గా అయితే అడాప్ట్ చేస్తారని కన్ఫర్మ్ చేశారు. ఇది యానిమే కాదు, చైనీస్ స్టూడియో నుంచి వచ్చిన డాంగ్వా అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే దీనికి టోటల్గా 6 సీజన్స్ ఉండబోతున్నాయి. ఇప్పుడు సీజన్ 1 వచ్చింది కదా, నెక్స్ట్ సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 కూడా వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే 2034 దాకా అయితే కంటిన్యూ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా లాస్ట్లో థియేటర్స్లో మూవీస్ కూడా వస్తాయి. మనం చూసుకుంటే ఓవరాల్గా ఒక 3 మూవీస్ లాగా అయితే కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఇవన్నీ చూసుకుంటే బాబోయ్ చాలా పెద్ద అడాప్టేషనే. మొత్తం కంప్లీట్ చేస్తున్నారంటే లార్డ్ ఆఫ్ ద మిస్టరీస్ ఫ్యాన్స్కి పండగే. ఒక ప్రాపర్ యానిమేషన్ అడాప్టేషన్ తోటి ఒక మంచి సిరీస్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. యానిమేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మేడ్ ఇన్ అబిస్ యానిమే. సో దీనికి సంబంధించిన మూవీ సిరీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మూవీ సిరీస్ ఏంటి బ్రో, సిరీస్ అనాలి మూవీ అనాలి అంటే ఏం లేదు. మూవీ సిరీస్ అంటే మూవీస్ వరుసగా వస్తాయని చెప్పి అంతే. సో దీంట్లో పార్ట్ 1 మూవీ అయితే మేడ్ ఇన్ అబిస్ అవేకెనింగ్ మిస్టరీ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయిందనమాట. దానికి విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదైతే 2026లో అయితే జపాన్లో రిలీజ్ కాబోతుంది. ఎగ్జాక్ట్గా డేట్ రిలీజ్ చేయలేదు, బట్ 2026 అన్నారు. సో అది మన ఇండియాలో మ్యాక్సిమం రాకపోవచ్చు. బట్ ఇది చూసుకుంటే మూవీస్ అని చెప్పి పక్కన పెట్టే కన్నీ మేడ్ ఇన్ అబిస్ ఫ్యాన్స్ ఇప్పుడు సీజన్ 2 ఏదైతే రిలీజ్ అయిందో లాస్ట్ 2 years బ్యాక్, సో సీజన్ 2కు కంటిన్యూషన్ గానీ ఈ మూవీస్ అయితే వస్తున్నాయి. అంటే మీకు ఇది చూసుకుంటే. సో ఈ నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 100 మీటర్స్ ఉంది కదా యానిమే, కొత్త యానిమే మూవీ. అదే మన ఆర్బో యొక్క క్రియేటర్ నుంచి వస్తున్న యానిమే. ఇది చూసుకుంటే సో ఈ యానిమేకి సంబంధించిన క్యారెక్టర్ ట్రైలర్ అయితే ఒకటి రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. この世にはシンプルなルールがあったはずだ。సో నేను కోరుకునేది ఒకటే, ఈ యానిమే మన ఇండియాలో కూడా వస్తే బాగుండని కోరుకుంటున్నాను. చూడాలి. ఆయన క్రియేట్ చేసిన స్టోరీ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. సో ఇది రన్నింగ్ కాబట్టి అడ్రినలిన్ రష్ కూడా హెవీగా ఉంటుంది. సో ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇసెకై క్వార్టర్ యొక్క సీజన్ 3 ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారు. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మీరు అందరూ అనుకోవచ్చు ఇసెకై క్వార్టర్ ఏంటి బ్రో అని చెప్పి. వెల్ సింపుల్. ఇసెకై యానిమేస్ ఉన్నాయి కదా జపాన్లో చూసుకుంటే, వాటిల్లో మెయిన్ ఇసెకై యానిమేస్ అన్నీ కూడా కలిసి కొలాబరేషన్ లాగా చిబి వర్షన్ యానిమేస్ అయితే రిలీజ్ అవుతాయి. ఇది ఒక ఫ్యాంటసీ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అందరికీ ఇదొక బెస్ట్ స్టఫ్, ఫ్యాన్ స్టఫ్. సో వెళ్ళి చూసేయండి. ఎందుకంటే మీ ఫేవరెట్ ఇసెకైలన్నీ ఒకే చోట కనిపిస్తున్నాయంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. వెళ్ళాక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే గ్రాండ్ బ్లూ డ్రీమింగ్ ఉంది కదా, కొత్త చాప్టర్స్ అయితే డబ్బింగ్ ఇంగ్లీష్లో అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. రీసెంట్గా రిలీజ్ అయ్యే చాప్టర్స్ని మళ్ళీ సిముల్ డబ్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే సిముల్ పబ్ అంటారు దీన్ని. మాంగాస్లో చూసుకుంటే మనకి ఇండియాలో మాంగా అంటే కోడాన్షాలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. చదవాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి అయితే చదివేసేయండి. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే కైజు నెంబర్ 8 సీజన్ 2 ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొత్త క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇజావో షినోమియా సంబంధించింది. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే వన్ పీస్ నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్, ఏది చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న థింగ్, వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 అఫీషియల్గా 2026 రాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించిన టీజర్ అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా చూసుకుంటే మీకు ఆల్రెడీ చాలా అంటే చాలా తీసే రివీల్ చేశారు. దీంట్లో మనకి స్మోకర్కి సంబంధించింది కావచ్చు, వివి కావచ్చు, మన రాబిన్ కావచ్చు, వీళ్ళందరి యొక్క విజువల్స్ అయితే మనకు కనిపించేసే ఆల్రెడీ. అండ్ ఎవ్రీవన్ లుకింగ్ సో గుడ్. సో ఫార్ అయితే మంచి అడాప్టేషన్ వచ్చేటట్టుంది సీజన్ 2 కూడా. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ సంబంధించిన చిన్న క్లిప్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అంతేకాకుండా విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో దీంట్లో చూసుకుంటే చాలా ఆర్క్సే కవర్ చేస్తున్నారు అంటున్నారు. సో చూద్దాం ఎలా అడాప్టేషన్ చేయబోతున్నారు, చూడాల్సి ఉంటుంది.
సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే దిస్ మాస్టర్ వాంట్స్ టు ఈట్ మీ. సో ఇది ఒక కొత్త యానిమే అక్టోబర్ 2వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది, అంటే ఈ ఫాల్లో. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు, ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మ్యాక్సిమం మనకు వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ పీస్ నవెల్ హీరోయిన్స్ అనే ఒక కొత్త యానిమే అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించిన కీ విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో మీరు అనుకున్నదే. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ 4 ఉంది కదా, దానికి సంబంధించిన కొత్త విజువల్ అయితే ఒకటి రిలీజ్ అయిందనమాట, అంటే స్క్రీన్ మీద చూపిస్తాను. బాబోయ్ విజువల్ అయితే అదిరిపోయింది. ఇది చూసుకుంటే యానిమే కూడా ఇంత బాగుంటే బాగుండేదేమో అనిపించింది. నేను ఎప్పుడో ఆపేసా, ఎలా ఉందో మీరే చెప్పండి ఇది చూసుకుంటే ప్రస్తుతానికి. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సకమోటో డేస్ నుంచి సకమోటో డేస్ పార్ట్ డే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా, దీని యొక్క కొత్త ఆర్క్ అయితే స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన కొత్త కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. కీ విజువల్ చూడడానికి అయితే అదిరిపోయిందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, వెళ్ళిపోయి మీరు కూడా చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే టూ రిటర్న్ సీజన్ 3 చూసుకుంటే అఫీషియల్గా అక్టోబర్ 4వ తారీఖున రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఫాల్ 2025లో అక్టోబర్ 4వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కీ విజువల్ ఒకటి రిలీజ్ చేస్తారు, ఆ స్క్రీన్ మీద చూపిస్తాను. కీ విజువల్ చూస్తే చాలా ఎమోషనల్ అయిపోయా, బికాస్ మనం చూసిన జర్నీలో క్యారెక్టర్స్ అందరూ మళ్ళీ తిరిగి కీ విజువల్లో కనిపించడం కొత్త దాంట్లో చాలా ఎమోషనల్ అయిపోయాయి, ఎస్పెషల్లీ ఆ చిన్నపిల్లది. నేను చూసి ఏడిచాను అనమాట ఈ మధ్యకాలంలో చూసుకుంటే. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే కింగ్డమ్ సీజన్ 6 నుంచి అయితే కొత్త విజువల్ అయితే రిలీజ్ చేశారు, కీ విజువల్. ఇదైతే మెయిన్ విజువల్ అనమాట, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బై ద వే సీజన్ 6 అయితే మీకు అక్టోబర్ 4th అయితే రిలీజ్ కాబోతుంది. ఎప్పటివరకు కింగ్డమ్ చూడలేదా చూసేయండి. యానిమే సీజన్ 1 సీజే వల్ల చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. సీజన్ 1 ఒక్క దాటి బయటకు వస్తే మీరు సీజన్ 2 నుంచి ఒక మంచి యానిమేని ఎక్స్పీరియన్స్ చేస్తారు. యానిమేని చూడదలుచుకోవట్లేదంటే మాంగానే చదవండి. కింగ్డమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మాంగానే చదువుతా, యానిమే చూడట్లేదు. సో అందుకే నేను ఎప్పుడు యానిమే గురించి మాట్లాడలేదు. బట్ మాంగా మంచి వర్త్ వాచ్ అనిపిస్తుంది. సో వెళ్ళిపోయి ట్రై చేయండి, చదవండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే జుజుత్సు కైసెన్ ఫ్యాన్స్ మీ అందరికి పండగ. సో జుజుత్సు కైసెన్ కల్లింగ్ గేమ్ అదే సీజన్ 3 ఉంది కదా, దాని గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా వదలండ్రా బాబు అని అందరు స్టూడియోని అయితే తెగడుగుతున్నారు, స్టూడియో పట్టించుకోలేదు. బట్ ఫైనల్లీ రీసెంట్గా 5th యానివర్సరీ సందర్భంగా దీనికి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైతే సీజన్ 3కి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ ఆగస్టు 31st అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించిన 5th యానివర్సరీ యొక్క కీ విజువల్ కూడా రిలీజ్ చేస్తారు, ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. మన గోజో చూడండి, గాల్లో ఎంత హ్యాపీగా ఎగురుతున్నాడు. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే జోజో బిజార్ అడ్వెంచర్స్ స్టీల్ బాల్ రన్ ఉంది కదా, నెక్స్ట్ పార్ట్. అండ్ ఎస్పెషల్లీ నాకైతే పర్సనల్లీ ఫేవరెట్ పార్ట్ అనమాట మాంగాల్లో. సో ఇప్పుడు దీనికి సంబంధించిన సౌండ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, అదే సౌండ్ డిజైన్ చేసేవాళ్ళు, సో ఆయన అయితే టీచ్ చేశారు ఒకటి ఏంటంటే ఎపిసోడ్ 1లోనే మీకు ఒక మంచి డ్యాన్సబుల్ ట్రాక్ అయితే ఉండబోతుందని చెప్పి, అండ్ దాని పేరు వచ్చేసరికి డ్యాన్స్ విత్ స్టీల్ బాల్ రన్ అని చెప్పి. సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా దీనికోసం, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ పోయా, దాంట్లో డౌటే లేదు. సో ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకునేది ఇది ఫైనల్ న్యూస్ అనమాట. ఇది కూడా ఏమాత్రం తక్కువ కాదు, క్రేజీ న్యూసే. అది వచ్చేసరికి చైన్సా మ్యాన్ ద మూవీ రేజే ఆర్క్స్ అయితే సంబంధించిన ఎండింగ్ సాంగ్ అయితే రివీల్ అయిపోయింది, సాంగ్ విజువల్స్ కావచ్చు. సో ఆ ఎండింగ్ చూసుకుంటే జెండో అని చెప్పి కెన్షు యోనేరు అండ్ హికారు ఉటాడా నుంచి అయితే వస్తుందన్నమాట. మన కెన్షు యోనేరు ఎప్పుడైతే కొలాబ్ ఎవరితో అయ్యాడంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ అవుతుంది. సో ఇది కూడా అలాగే సెన్సేషనల్ అవుతుందనేమో ఉంది. అండ్ ఈ ఎండింగ్ థీమ్కి సంబంధించిన ఒక కొత్త విజువల్ అంటే టీజర్ లాగైతే రిలీజ్ చేశారు, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ ఇది జపాన్లో సెప్టెంబర్ 19th వస్తుంది. మన ఇండియాలో చూసుకుంటే సెప్టెంబర్ 28th 27th వస్తుంది అనుకుంటా, కన్ఫర్మ్ అయిపోయింది ఇంటర్నేషనల్ రిలీజ్ డేట్స్. ఒక్క నిమిషం ఆగండి చెప్పేస్తా, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తే ఇంటర్నేషనల్ డేట్స్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సెప్టెంబర్ 26th అయితే మన ఇండియాలో రిలీజ్ కాబోతుంది, నెక్స్ట్ మంతే. యాక్చువల్గా క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, మన డీమన్ స్లేయర్ని తొందరగా మిస్ అయ్యామనే కానీ ఇక్కడ సెప్టెంబర్ 12th మన ఇండియాలో డీమన్ స్లేయర్ వస్తుంది మూవీ, ఇన్ఫినిటీ క్యాజల్ది. సెప్టెంబర్ 26 అంటే 2 weeks గ్యాప్ తోటి మనకి చైన్సా మ్యాన్ మూవీ వస్తుంది. క్రేజీ కదా, నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నా భయ్య ఈ రెండింటి కోసం, దాంట్లో డౌటే లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్స్లో తరబడి మళ్ళీ షో కలుద్దాం ఉంటుంది. బాబాయ్.